జరిగిన సంఘటన బాధాకరమైనప్పటికీ కూడా ఈరోజు మరి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సంఘటనపై కదం తొక్కుతున్నారు. కారణం ఏంటంటే మౌమిత ఒక డాక్టర్ కూడా, ఒక స్త్రీ అనే ప్రధాన పాత్ర ఒకటైతే రెండోది ఒక డాక్టర్ కూడా. మరి ఈ కోణంలో ఈరోజు మరి భారతదేశంలో 28 రాష్ట్రాల ప్రజలు కూడా, అంటే 28 రాష్ట్రాల ప్రజలు, సంఘాలు, మరి అలాగే ఎన్జిఓస్ కూడా ప్రత్యేకంగా ఎన్సిసి క్రెడిట్లతో పాటు ఎవరైతే ఉన్నారో ఎన్సిసి టీంతో పాటు అనేక మంది ఇక్కడ పాల్గొనడం జరిగింది. ఇందులో ప్రత్యేకంగా మరి ఎవరైతే ఈరోజు రిప్రజెంట్ అసోసియేషన్ యూనియన్ లీడర్ ఉన్నారో చంద్రమౌళి గారు కూడా మనతో పాటు ఉన్నారు. అసలు జరిగిన సంఘటన విషయంలో మాట్లాడిన ప్రయత్నం చేద్దాం. చంద్రమౌళి గారు, ఇప్పుడు జరిగిన సంఘటన చూస్తే చాలా బాధాకరం. అది వెనక్కి మనం రెక్టిఫై చేయలేం. ఎన్ని చట్టాలు వస్తున్నా పని చేయట్లేదు. కారణాలు ఏంటి? దీని వెనకాతలు ఉన్న ఎవరైనా ప్రధాన పాత్రధారులు ఉన్నారు? యాక్చువల్ చెప్పాలంటే ఈ కేసు చూసుకుంటే ప్రధాన పాత్రధారులు ఉన్నారనేది నా ప్రగాఢమైన నమ్మకం. కారణం ఏంటి అంటే, ఒక అమ్మాయిని నిజంగా రేపిస్ట్ అయితే ఆ ప్లేస్కి వెళ్ళి రేప్ చేయరు. ఎక్కడ అమ్మాయి దొరికితే అక్కడ చేస్తారు. హాస్టల్కి వెళ్ళి రేప్ చేసే పరిస్థితి ఎక్కడా జరగదు. అంతేకాకుండా రేపు జరిగినప్పుడు 150 ml స్పెర్మ్ ఉందంటే ఏ ఒక్కడు చేసిన రేప్ కాదు ఇది. అంతేకాదు, అంటే 150 ml దొరికింది అంటే అది అవుట్ అయిపోయి కారిపోయింది ఎంత అనేది మనం అర్థం చేసుకోవచ్చు. యావరేజ్గా ఒక వ్యక్తికి 10 ml వస్తే కనీసం 15 to 20 మెంబర్స్ దారుణంగా రేప్ చేయడం జరిగింది. అంతేకాకుండా దానిలో గాజు పెంకులు మానవులో పెట్టి చంపడం అనేది ఏంటంటే అత్యంత హేయమైన చర్య. ఇది ప్రీ ప్లాన్డ్గా జరిగింది. రేప్ చేసేవారు కాకుండా దీన్ని వెనక జరిపించే పెద్దవాళ్ళ హస్తం ఉంటుంది. అయితే చట్టాలు అయితే ఎన్నో ఉన్నాయి. నిర్భయ చట్టంలో కూడా ఆవిడ కూడా మెడికల్ స్టూడెంటే అయినప్పటికీ చట్టం తీసుకురావడం అనేది కాదు, చట్టం అమలు చేయడమే కాదు, సిచ్యువేషన్ అనేది ఏ విధంగా దాన్ని క్రియేట్ అవుతుంది, ఆ సిచ్యువేషన్ని రేపులు కానీ మర్డర్లు కానీ ఇటువంటి జరగకుండా ఉండాలంటే ఎన్విరాన్మెంట్ ఏ విధంగా ఉంది, మోరల్ ఎడ్యుకేషన్ ఎలా ఉంది, ఇవేవి కూడా లేకుండా పూర్తిగా కమర్షియల్ ఎడ్యుకేషన్గా మారడం అనేది ఈరోజు ఈ మెడికోస్ మీద కానీ రేపులు కానీ మర్డర్లు కానీ జరుగుతున్నాయని మా అభిప్రాయం. చంద్రబాబు గారు, మీరు నిన్న మొన్నటి నాయకులు కాదు, ఒక కమ్యూనిస్టు నాయకులుగా సీనియర్ నాయకత్వం వహిస్తున్నారు. ఇలాంటి సంఘటనలు అంటే మీ హిస్టరీలో ఎప్పుడైనా జరుగుతాయి? ఇది ఇప్పుడు జరిగింది ఈ రోజు కాదు, ఎప్పటి నుంచో ఇవి జరుగుతూ ఉన్నాయి. అయితే ఇంత ర్యాంపెట్గా జరగడానికి కారణం ఏంటి అంటే, ఒకటి జనాల్లోని పూర్తిగా అన్స్టేబిలిటీ ఉంది. పర్మనెంట్ ఉద్యోగం వాళ్ళ పేరెంట్స్కి కానీ పిల్లలకు కానీ లేదు. వీళ్ళకి కూడా ఉద్యోగం వస్తుంది నమ్మకం లేకుండా ఎక్కువ మంది డ్రగ్ అడిక్ట్ అయిపోవడం, పర్వర్టివ్గా మారిపోవడం అనేది విపరీతంగా జరుగుతూ ఉంది. అంటే ఒకటి అనుకున్నారంటే అదే విధంగా వాళ్ళ తాలూకా మనసులోకి వెళ్ళిపోవడం. రెండోది అంటే మోరల్ ఎడ్యుకేషన్ లేకపోవడం. తద్వారా ఏంటి అంటే ఏది మోరలా ఏది ఇమ్మోరలా తెలియట్లేదు. అంతేకాకుండా ఇప్పుడు చిన్న మనకి యూట్యూబ్ ఛానల్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత సెక్స్ అనేది ప్రత్యేకంగా మారిపోయింది. ఏ విధంగా అంటే ఇన్సెట్ సెక్స్ అనేది కొత్తగా వచ్చింది. అంటే మదర్కి కానీ సిస్టర్కి కానీ సంబంధం పెట్టుకునే స్టోరీస్ విపరీతంగా ఇది స్క్రోల్ అవ్వడం వల్లది సెక్స్ అనేది పూర్తిగా ఒక మోరల్ విషయాల్ని జనాలు మర్చిపోవడం జరిగింది. కాబట్టి ఇటువంటి సంఘటనలు విపరీతంగా జరుగుతున్నాయి. హ్యూమానిటీ అనేది పూర్తిగా పోయింది. పూర్వకాలంలో ఒక వ్యక్తి డబ్బులు సంపాదించాడు అంటే వాడు చాలా న్యాయబద్ధంగా సంపాదించాడు, ఇటువంటి ఉండే. ఇప్పుడు అదే కాదు, నువ్వు ఎలా సంపాదించు, ఇది పూర్తిగా అన్యాయంగా సంపాదించు, డబ్బులు సంపాదించేవాడు గొప్ప అనే విధంగా ఉండటం వల్ల మొరాలిటీ అనేది పోయింది. అంతేకాదు, ఎలక్షన్లో కూడా ఎవరు ఎక్కువ డబ్బులు ఖర్చు పెడతారు వాళ్ళ వల్లే గెలుస్తారు, వాళ్ళకి మాత్రం ఓటేద్దామని ప్రజల మైండ్ సెట్ మారిపోయే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి పూర్తిగా కమర్షియలైజ్ అయిపోవడం వల్ల ఇటువంటివి కార్యక్రమాలన్నీ జరుగుతాయి. దీన్నే ఇప్పటికైనా ప్రజలు కళ్ళు తెరవాలి, అటువంటి వ్యక్తులను మనం దూరం పెట్టాలనేది నా అభిప్రాయం. చంద్రమౌళి గారు, అక్కడ ఈ మౌమిత అనే ఒక డాక్టర్ ఎవరైతే ఉన్నారో ఈ డాక్టర్ పైన ప్రత్యేకంగా హత్యాకాండ అంటే అటెంప్ట్ మర్డర్ జరిగింది. అంటే రెండు కూడా జరిగింది, రేప్ అండ్ అటెంప్ట్ మర్డర్ కూడా జరిగింది. అంత మర్డర్ జరగడానికి కారణాలు వెనక ఏమైనా బలమైన ఉన్నాయి? 100% బలం ఉంటేనే అది జరుగుతాయండి. ఎందుకంటే ఆవిడ ఎక్కడో హాస్టల్లో ఉండి మామూలు రేపిస్ట్ అయితే రోడ్డు మీద తిరిగే అమ్మాయిలు ఏదో రేప్ చేస్తారు, కానీ ఆవిడనే టార్గెట్ చేసుకుని వెళ్ళడం, అలాగే తద్వారా ఇంత ఎక్కువ మంది రేప్ చేయడం, నెక్స్ట్ మర్డర్ చేయడం అంటే బయట ప్రీ ప్లాన్డ్గా ఏదో ఒక కారణం, బలమైన కారణం అంత ఉంటుంది. ఎప్పటికైనా సిబిఐ లాంటివి ఇమ్మీడియట్గా రియాక్ట్ అయ్యి ఆ వెనక ఉన్న వ్యక్తుల ముందు అరెస్ట్ చేయాలి. ఎందుకంటే శిక్షలు పడుతున్నాయి. శిక్షలు ఏ విధంగా పడుతున్నాయి అంటే, గతంలో నిర్భయ కేసు చూసాం. నిర్భయ కేసులో వెంటనే ఉరిశిక్ష చేయడం జరిగింది. కానీ అక్కడ ఉన్న వ్యక్తులు ఎవరంటే అక్కడ ఉన్న బీహార్ నుంచి వచ్చిన కూలీలు. అదేవిధంగా మనకి ప్రియాంకారెడ్డి హైదరాబాద్ మనం చూసుకుంటే అక్కడ కూడా ఎవరంటే లారీ డ్రైవర్స్, ఇటువంటి వాళ్ళు. కానీ పెద్ద వాళ్ళకి కానీ ఎక్కడ కూడా అరెస్ట్ చేసినట్టుగా ఎక్కడా లేదు. రిజలర్స్ మీద రేప్ అటెంప్ట్ జరిగింది అని అంతగాని మనం అయినప్పటికీ కేసు వేయడానికే చాలా కాలం స్ట్రగుల్ చేయవలసిందంటే పెద్దవాళ్ళకి గవర్నమెంట్ ఏ విధంగా కొమ్ము కాస్తుంది అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది.
రైట్ అండి. అక్కడ ఒక కార్పొరేటర్లు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, వెస్ట్ బెంగాల్లో మంత్రులు ఉన్నారు, రాష్ట్ర మంత్రులు, కేంద్ర మంత్రులు కూడా ఉన్నారు. అయినప్పుడు ఒక ముఖ్యమంత్రి మహిళగా ఉంది. అక్కడ మహిళగా ఉన్నప్పుడు కూడా ఈ బాధాకరమైన విషయాన్ని ఎలా చూడొచ్చు? ఇక్కడ ముఖ్యమంత్రి మహిళగా ఉన్న, కార్పొరేటర్స్ ఉన్న, ఏదైనా జనాల్లో పూర్తిగా మనకి మొరాలిటీ దెబ్బతిన్న తర్వాత అది లేదు. రెండోది ఏంటంటే, జనాల్లో ఎప్పుడైతే మొరాలిటీ దెబ్బతిన్నదో దాని అనుగుణంగానే అక్కడ కార్పొరేటర్ కానీ ముఖ్యమంత్రి కానీ ఎవరైనా దానికి ఫాలో అవుతారు. నేను న్యాయబద్ధంగా ఉన్నాను, న్యాయబద్ధంగా ఉంటేనే నాకు జనాలు ఓట్లు వేస్తారంటే ఈ రోజుల్లో ఆ పరిస్థితి లేదు. కాబట్టి వాళ్ళు కూడా ఆ విధంగా మారిపోయే పరిస్థితి ఏర్పడింది. ముఖ్యమంత్రి లేడీ అవ్వచ్చు, జెంట్ అవ్వచ్చు, చిత్తశుద్ధిగాని ఉంటే ప్రజలను రక్షించగలని ఉద్దేశమైన రాజకీయ నాయకులు ఉండాలి తప్ప లేడీ జెంట్కి సంబంధం లేదు. ఇది మౌలి గారు, భారత రాజ్యాంగ చట్టంలో అంటే మీరు నేను చదివిన భారత రాజ్యాంగ చట్టంలో 370కి పైచీలకు మరి చట్టాలు ఉన్నాయి. మరి ఈ చట్టాలు పనిచేయట్లేదా? పని చేస్తున్నాయి, పని చేయలేదని ఎవరూ చెప్పట్లేదు. కానీ ఎవరి మీద పని చేస్తాయనేదే మనం ముఖ్యంగా చూడవలసింది. ఇప్పుడే ఎగ్జాంపుల్ చెప్పాను, నిర్భయ చట్టంలో చూసుకుంటే అక్కడ లారీ డ్రైవర్లు లేకపోతే కూలి పని వాళ్ళు చేసుకునే వాళ్ళకి మా ఉరి శిక్షలు వేగంగా పడుతున్నాయి. లేదా మరి అటువంటిది మనకి రిజలర్స్ మీద చేసిన రేప్ అటెంప్ట్ మీద ఇంతవరకు ఏ శిక్ష పడలేదు. అంటే చట్టాలు అనేది ఎవరికి పనిచేస్తున్నాయి, ఎవరికి పని చేయలేదని మనం క్లియర్గా జనాలు అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ చట్టం ఉన్నదా లేదా అనేది కాదండి, జనాల్లోనే రాజకీయ నాయకుల ముందు చిత్తశుద్ధి ఉండాలి. నిర్భయ చట్టం రాకముందు కూడా ఇటువంటి కఠినమైన చట్టాలే ఉన్నాయి. అయినప్పటికీ నిర్భయకు జరిగిన కఠినమైన చట్టాలు వచ్చిన తర్వాత కూడాను ఈ రేప్స్, మర్డర్స్ జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు లేదని చెప్పినా ఉన్నదని చెప్పినా సిచ్యువేషన్ మాత్రం ఒకటే. కాబట్టి చిత్తశుద్ధి అనేది రాజకీయ నాయకుల్లోనే ఉంటే తప్ప మామూలుగా అయితే అది ఎన్ని చట్టాలు వచ్చినా సరే అది నిర్వీర్యం అయిపోవడం అనేది ఖాయమవుతుంది. రైట్ అండి. ఫైనల్గా ఏపీ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్ యూనియన్ లీడర్గా చంద్రమౌళిగా అంటే ఎటువంటి చట్టాలు తెస్తే ఇలాంటి వారు బరితెక్కించకుండా ఉంటారు? చట్టాలు అనేవి ఏమున్నప్పటికీ ఇంప్లిమెంటేషన్ అనేది కరెక్ట్గా జరిగితే మాత్రమే అది ఇటువంటి జరగకుండా ఉంటాయి తప్ప చట్టాలు ఎన్నైనా తెచ్చుకోవచ్చు. అంతేకాదు, దానికి మొరాలిటీ సంబంధించింది. చాక్లెట్లో కూడా మత్తు మందులు పెట్టి అమ్మి స్కూల్ పిల్లలకు అలవాటు చేసే పరిస్థితి ఈ రోజు వచ్చింది అంటే, ఇప్పుడున్న ప్రస్తుతానికి ఉన్న రాజకీయ నాయకులు వాళ్ళ వ్యాపారస్తులు కొమ్ము కాసే విధంగా ఉన్నారు అంటే ఇటువంటి చట్టాలు ఎన్ని తీసుకొచ్చినప్పటికీ ఇటువంటివి మారవు. కాబట్టి చట్టం అమలు అనేది ఇంపార్టెంట్. రైట్. పరిస్థితి అయితే ఇది వినోద్. ఎందుకనంటే ఏదైతే ఈరోజు మరి ఏపీ మెడికల్ అసోసియేషన్ రిప్రజెంటేటివ్లు కూడా ఈరోజు ఈ యొక్క మెడికల్ డాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆమె యొక్క మర్డర్పై ప్రత్యేకంగా మరి సంఘీభావం తెలిపడానికి వారు కూడా కథం తొక్కడం మరి జరుగుతుంది. ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు భారతదేశంలో ఒక్క వెస్ట్ బెంగాల్ తప్పితే 28 రాష్ట్రాల్లో ఉన్న మరి డాక్టర్లు కూడా మరి రోడ్ల మీదకి వచ్చి మరి నిరసన మరి చూపిస్తున్నారు. ఆ నిరసనలో వారు కూడా పాల్గొంటున్నారు. మా వంతు పాత్ర అంటూ కూడా ప్రతి డాక్టర్ కూడా ఈరోజు రోడ్ల మీదకి వచ్చి వారి యొక్క వంతు నిరసన తెలియజేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా చట్టాలు 300 పైచీలకు భారత రాజ్యాంగంలో ఉన్నప్పటికీ కూడా వాటిని ఇంప్లిమెంట్ చేసే విషయంలో ఈ రాజకీయ నాయకులు ఆడుతున్న మెయిన్ గేమే తప్ప మరొకటి కాదని వారు తెలియజేస్తారు. వీడియో జర్నలిస్ట్ వినోద్తో సిటీవీ న్యూస్, వైజాగ్, వేణుగోపాల్.